వెల్కమ్ టు రాజనీతి. అమరావతిని ఒక రాజధాని నగరంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒక మహానగరంగా నిర్మించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే రోజుల్లో నగరానికి అవసరమయ్యే ల్యాండ్ బ్యాంకును దృష్టిలో ఉంచుకొని నగర విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అమరావతి కోసం 29 గ్రామాల్లో 33,000 ఎకరాలు భూ సమీకరణ కింద తీసుకున్నారు. ఇంకో 30,000 ఎకరాలు తీసుకునే ఆలోచన చేస్తున్నారు. అది కూడా భూ సమీకరణ ద్వారా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఈ 33,000 ఎకరాల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లు కావచ్చు, లేదంటే రోడ్స్, పార్క్స్, వివిధ సంస్థలకు ఇచ్చిన స్థలాలు, ఇవన్నీ కూడా పోతే ఇంకా 2-3 వేల ఎకరాల కంటే ఎక్కువ ఉండదు ప్రభుత్వం చేతిలో. సో అందుకని ఇంకొంత ల్యాండ్ బ్యాంక్ చేతిలో ఉంచుకునేందుకు ఇంకొంత ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. చాలా సంస్థలు ఇప్పటికే మాకు స్థలాలు కావాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పైగా అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నిర్మించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ రోడ్లకు అనుసంధానంగా నగరంలోంచి వెళ్ళే రోడ్లు, వీటన్నిటికి కూడా రైల్వే లైన్, అమరావతి రైల్వే లైన్, వీటన్నిటికి కూడా భూములు కావాలి. ఈ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పరిహారం ఇవ్వాలి. ఈ పరిహారం వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అమరావతి రైతులకు ఇచ్చినట్టుగానే మాకు కూడా ప్లాట్ల రూపంలో డెవలప్ చేసి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఒక ఎయిర్పోర్ట్కే దాదాపు 5,000 ఎకరాల ల్యాండ్ అవసరం అవుతుంది. పైగా ఇది సాదాసీదాగా కాకుండా ఇక్కడే విమానాల రిపేర్లు, ఓవర్ హాలింగ్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఈ 5,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి పూలింగ్ కింద మళ్ళీ వెనక్కి ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉండాలి. అలాగే చాలా అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు కూడా ల్యాండ్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకో 11 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఒక 30,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్ క్యాపిటల్ వెలుపల, కోర్ క్యాపిటల్కి సరిహద్దుల్లో ఉన్న కొన్ని గ్రామాలు అంటే అమరావతి, తుళ్ళూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల్లో తొలి విడతగా భూ సమీకరణ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ మండలాల్లో హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, వడ్లమాను, కర్లపూడి, ఎండ్రాయి, తాడికొండ, నిడుముక్కల, మోతడక, పెదపరిమి, కంతేరు, కాజా ఈ గ్రామాల్లో భూములను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. అయితే నగర విస్తరణకి లేకపోతే నగరంలో పెద్ద సంస్థలు రావడానికి, వాటికి భూములు అలకేట్ చేయడానికి ఇది ఖచ్చితంగా ఉపకరిస్తుంది. అయితే రైతుల నుంచి మాత్రం కొంత మిశ్రమ స్పందన వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. తొలి విడతలో రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు 29 గ్రామాల్లో ప్రజలు చాలామంది ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా భూ సమీకరణ కింద ఇవ్వటానికి. దాదాపు 90% మంది ముందుకు వచ్చారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చారు. ఇంకా ఏదో ఒక 5% ఉన్నట్టున్నారు ఇవ్వకుండా. ఇప్పుడు ఏంటంటే అక్కడ భూముల రేట్లు కూడా పెరిగిపోయినాయి. పెరిగిపోయిన నేపథ్యంలో వీళ్ళు ఎంతవరకు ముందుకు వస్తారనేది ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న ఏంటంటే రైతుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న అది. మేము అమరావతికి ల్యాండ్స్ ఇచ్చారు 29 గ్రామాల వాళ్ళు, 10 ఏళ్ళు వాటిని బీళ్లులాగా చేశారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పనులు స్పీడప్ చేసే టైంలో ఆయన అధికారంలోంచి దిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి పాడుపెట్టాడు. ఇవాళ కూడా ఏడాది అవుతుంది, ఇంతవరకు పనులు మొదలు కాలేదు. ఆ 29,000 ఎకరాల్లో పనులు ఎప్పుడు అవ్వాలి? ఇప్పుడు మళ్ళీ ఇస్తే అవి ఎంతవరకు అవుతాయి? రేపు పొరపాటున ప్రభుత్వం మారిందంటే, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న వస్తుంది అందరి దగ్గర నుంచి. ప్రభుత్వం వీళ్ళ సందేహాలను తీర్చాల్సిన అవసరం ఉంది. తీర్చకుండా ముందుకెళ్తే ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఖచ్చితంగా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాలి. మీకు ఇదిగో 1 ఇయర్లో ఈ పని చేస్తాం, 1 ఇయర్లో ఈ పని చేస్తాం, 3 ఇయర్స్లో ఈ పని చేస్తాం, దిగిపోయేలోపు ఇంత డెవలప్ చేస్తాం అని ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. ఒక ఒప్పందం కూడా చేసుకోవాలి. అలా చేసుకునే పక్షంలో రైతులు గతంలో వచ్చినంత ఉత్సాహంగా ముందుకు రాకపోవచ్చు. ఇక పనుల విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పనులు మొదలు పెట్టాలని దాదాపు 3-4 నెలలుగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. నారాయణ గారు అయితే డిసెంబర్ నుంచి ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. డిసెంబర్లో పనులు ప్రారంభం అన్నాడు, జనవరి అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, మార్చి అన్నాడు, ఇవాళ ప్రధానమంత్రి అంటున్నారు. సరే, ఎనీహౌ మొత్తానికి అక్కడ పనులు మొదలవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిర్మాణ రంగ కార్మికులు వస్తున్నారు. వాళ్ళకి సిఆర్డీఏ వాళ్ళు తాత్కాలికంగా నివాస గృహాలు వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక కోలాహల వాతావరణం అయితే స్టార్ట్ అయింది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, వేగం ఉండాలి పనుల్లో. అప్పుడు కొంతవరకు రైతుల్లో నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.